ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా కండతడి పెట్టింది. తనను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై వస్తున్న విమర్శలకు మనస్తాపం చెందింది. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వెళ్లగక్కింది. సానియా పూర్వీకులు మహారాష్ట్ర వాసులని, ఫీజు రియంబర్స్మెంట్ కి స్థానికతను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆమెను ఎలా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిందని బీజేపీ నేత లక్ష్మణ్ ప్రశ్నించారు. సానియాకు భారత్ పై గౌరవం లేదని, జాతీయ జెండాను 2 సార్లు అవమానించినందుకు కేసులు కూడా నమోదయ్యాయని ఆరోపించారు. But when it comes to the question of appointing or declaring Sania Mirza as brand ambassador, they did not take her nativity into consideration. I was just narrating about her birthplace Maharashtra, and her parents shifted to Hyderabad, and later on she married too. లక్ష్మణ్ ఆరోపణలపై సానియా స్పందించింది. తాను అసలు సిసలు హైదరాబాదీనని తేల్చి చెప్పింది. తానెప్పటికీ భారతీయురాలేనని, ఇప్పటికీ ఇండియా తరపున టెన్నిస్ ఆడుతున్నానని గుర్తు చేసింది. ఎన్నిసార్లు తన భారతీయతను నిరూపించుకోవాలని ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితి ఏ దేశంలోనైనా ఉంటుందా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సానియా పాకిస్తానీ కోడలన్న విమర్శలను ఆమె తప్పుబట్టారు. తనను బయట వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ఆమె ఖండించారు. ఇలాంటి విమర్శలను పట్టించుకోనని, తెలంగాణ గౌరవాన్ని నిలబెడతానని సానియా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేత లక్ష్మణ్ విమర్శలను ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా సమర్థించలేదు. సానియా దేశానికే గర్వకారణమని ప్రశంసించారు.